ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సహస్ర కలశాభిషేకంలో కోదండరాముని వైభవం. తిరుపతిలో సీతారాములకు మంగళ నీరాజనం. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలునికి స్నపన తిరుమంజనం. కార్వేటి నగరంలో ఆగమోక్తంగా చక్రస్నాన మహోత్సవం. జొన్నవాడ క్షేత్రంలో బ్రహ్మోత్సవ శోభ. నేత్రపర్వంగా కామాక్షి మల్లికార్జునులకు వాహన సేవ. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అమావాస్య ఉత్సవం. ఆది దంపతులకు వేడుకగా నగరోత్సవం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వైశాఖ మాసం అమావాస్యను పురస్కరించుకుని గురువారం సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై విశ్వక్సేనుల వారిని, సీతారామ లక్ష్మణుల కౌతుక మూర్తులు, ఉత్సవ మూర్తులను వేర్వేరు స్నానపీఠాలపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, ఉక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి, శ్రీ కోదండరామస్వామి వారికి, శ్రీ లక్ష్మణస్వామి వారికి సహస్ర కలశాలలో నింపిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర నీరాజనాలను సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పుణుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పుణుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, వెట్టదీర నిరుదరును విసరరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆఖరి రోజుకు చేరుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవాహ్నిక దీక్షతో ఆగమోక్తంగా జరిగిన ఈ బ్రహ్మోత్సవాల్లో నేటి ఉదయం చక్రస్నాన ఘట్టం ఆధ్యాత్మిక రసభరితంగా జరిగింది. ముందుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారిని సుదర్శన చక్ర తాళ్వార్లను ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి పుష్కరిణి వద్ద నిలవైన స్నపన మండపంలో వేంచేపు చేశారు. అనంతరం ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు, చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక, గోవింద
కృష్ణ గోపీనాథ నరహరి పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. ఆపేసు ముహూర్త సమయంలో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా పుష్కరిణి పవిత్ర జలాల్లో అవబృదోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో కామాక్షి సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తజన రంజకంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని కామాక్షి సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్లకు సింహవాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. స్వర్ణ శోభిత వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భైత పుష్పమాలలతో స్వామి అమ్మవార్లను కన్నుల పండుగగా అలంకరించి సింహవాహనంపై ఆశీలను చేశారు. అర్చకులు ప్రత్యేకంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై భక్తుల మిందంటే దైవనామ స్మరణలు, కళా ప్రదర్శనల నడుమ జొన్నవాడ క్షేత్ర వీధుల్లో ఆది దంపతుల వాహన సేవ చూడచక్కగా జరిగింది. అలాగే వార్షికోత్సవాల్లో భాగంగా జొన్నవాడ క్షేత్రంలో కామాక్షి సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారికి గజ వాహనం నేత్రపర్వంగా జరిగింది. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళ శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన మూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. వడ్డికాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరిన వారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది.
ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు, అంతరాంతములించి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగ ప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనందనిలయ విమానానికి బంగారు పూత చేయించారు.
ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆది దంపతులు అమావాస్య ఉత్సవంలో భక్తులకు దివ్యప్రదంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వైశాఖ మాసం అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఆలయంలోని అలంకార మండపంలో ఉత్సవాలను వేంచేపు చేసి బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీల నడుమ భక్తులు శివనామ స్మరణలు చేస్తుండగా ఆలయ ప్రాకారంలో స్వామి అమ్మవార్ల ఊరేగింపు ఉత్సవం విశేషంగా సాగింది. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, నమామి స్మరామి భజామి శంకరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా.
దివ్య రథోత్సవ సేవలో శక్తి స్వరూపిణి జగజ్జనని కామాక్షితాయి సమేత శ్రీ మల్లికార్జున స్వామివార్ల అద్భుత దర్శనం భక్తకోటిని పరవశింపచేసింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో కామాక్షి సమేత శ్రీ మల్లికార్జున స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తజన రంజకంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని కామాక్షి గంగా సమేత శ్రీ మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులను స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై కొలువ తీర్చారు. శాస్త్రోక్తంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజలు పూర్తి చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు ఓం శ్రీ మాత్రే నమః, హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ ఉత్సాహంగా రథోత్సవంలో పాలు పంచుకున్నారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. కడపలోని శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయంలో మాస శివరాత్రి పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజరాజేశ్వరిదేవికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తిని చక్కని అలంకరణలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తీర్చి సకల ఉపచార కైంకర్యాలతో సేవించారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి ఆలయ ప్రదక్షిణగా పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కొలువైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కోనేరులో తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయం నుండి ఊరేగింపుగా కోనేరు వద్దకు తీసుకువచ్చారు. అక్కడ విద్యుత్ దీపాలతో సిద్ధంగా ఉంచిన హంస తెప్పలపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి తెప్పోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. సింహపురి వాసుల ఇలవేల్పు తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారు వసంతోత్సవ వేడుకలతో భక్తులను చల్లగా కటాక్షించారు. నెల్లూరులోని తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవ మహోత్సవాలను ఆగమోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామివారిని, శ్రీ గోదాదేవిని, ఆళ్వార్లను ప్రత్యేకంగా కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించగా పండితులు దివ్య ప్రబంధ గోష్ఠిని నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సంప్రదాయ శోభితంగా ఆస్థానం సమర్పించారు. విఘ్నాధిపతి వినాయకుని సన్నిధిలో తలపెట్టిన ఏ కార్యక్రమమైనా లోక కళ్యాణానికి కారణమవుతుంది. వరంగల్ నగరం కాజీపేటలో స్వయంభూగా వేంచేసిన శ్రీ శ్వేతార్కమూల గణపతి ఆలయ ప్రాంగణంలో సర్వజనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో సంకల్ప పూజలతో హోమక్రతువులో పాలుపంచుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు. కడప జిల్లా పులివెందల్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో గోపుర కలశ శిఖర ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా జరిగింది.
స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా కళ్యాణ వేదికపై వెంచేపు చేసిన అర్చకులు సకల ఉపచారాదులతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కమనీయంగా జరిగింది. తెలంగాణలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో మహాలింగార్చన ఘనంగా జరిగింది. మాస శివరాత్రి పూజల్లో భాగంగా ముందుగా గర్భాలయంలో శ్రీ రాజరాజేశ్వరుని మూలమూర్తికి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం 500 మృత్తికా లింగాలను ఆలయ ఆవరణలోని అద్దాల మండపంలో ఉంచి గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం ఆ మృత్తికా లింగాలను శివలింగాకారంలో ఉంచి దీపాలను వెలిగించి మహాలింగార్చన కార్యక్రమాన్ని భక్తుల భరితంగా నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ స్మరణలు చేస్తూ మహాలింగార్చనలో మహాదేవుని దర్శనం చేసుకున్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 67,320 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,919 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,03,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.